సాంప్రదాయ వాస్తురీత్యా మనం గృహం కట్టేటప్పుడు ప్రతి ఒక్క గదిలో మనం ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే దేవుని విషయంలో కూడా ఆ దేవుని మందిరం, ఆ మందిరం నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు హాలులో కానీ లేక ప్రత్యేక మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. ఇంటిలో మాత్రం తూర్పు ఉత్తరంలో గోడలకు తగలకుండా నిర్మాణాలు చేయటం చాలా మంచిది. దేవుడి గది కట్టేటప్పుడు ఈశాన్యముల తూర్పు గోడని ఆనుకోకుండా ఆ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 3 అంగుళాల సందును ఉంచి నిర్మాణం చేసుకోవటం చాలా మంచిది. కనీసం 3 అంగుళాల సందు ఉండాలి, ఈశాన్యం వైపు తూర్పు వైపు కూడా. అలాగే ఇంటిలో నిర్మించేటువంటి బాత్రూమ్స్ విషయంలో కూడాను ఆగ్నేయ వాయువ్య దిశలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవటం మంచిదే. తూర్పు సింహద్వార గృహమైతే వాయువ్య దిశలో బాత్రూమ్ నిర్మించటం చాలా మంచిది. ఉత్తర ద్వారం గల గృహమైతే ఆగ్నేయ దిశలోను, దక్షిణ సింహద్వారం గల గృహమైతే ఉత్తర వాయువ్యలోను, పడమర ద్వారం గల గృహమైతే తూర్పు ఆగ్నేయ దిశలో కానీ ఉండటం మంచిది. ప్రతి రూమ్లోనూ పడమర దక్షిణ గోడలను కబ్బోర్డ్ల నిర్మాణం చేసుకోవటం చాలా విశేషకరం. తూర్పు ఉత్తరాలైతే మాత్రం గోడకు బయటకు రాని విధంగా అంతర్గతంగా కబ్బోర్డ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటిలో వాడేటువంటి నీరండి, మీరు వాడేటువంటి నీరు గనక ఇంటికి ఈశాన్యం గుండా బయటకు వెళ్ళే విధంగా నిర్మించుకోవాలి. నిర్మాణం చేసేటప్పుడే ఇంట్లో నీరంతా కూడాను ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అట్లా వీలుగాని ఎడల పడమర వాయువ్యం, పడమర నైరుతిలో మాత్రం వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పడమర వాయువ్యం నుంచి వెళ్ళొచ్చు, తప్పులేదు నీరు. అలాగే దక్షిణ ఆగ్నేయం గుండా బయటికి వెళ్ళే విధంగా తూములు అనేటువంటివి నిర్మించండి. అంతేగాని తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, నైరుతి దిశ నుంచి ఇంటిలోని వాడకపు నీరు బయటకు పోరాదు. లేనిచో అనేక రకాలైనటువంటి బాధలు ఇంటిలోని వారు అనుభవించవలసి వస్తుంది సుమా. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గదులలో వెంటిలేషన్ నిర్మాణం చాలా చక్కగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోండి. గాలి రావాలి, వెంటిలేషన్ రావాలి. అట్లు సరిగా లేని ఎడల మనం మాట్లాడిన మాటలు ప్రతిధ్వని కావచ్చు. వెంటిలేషన్ కనుక సరిగా లేకపోతే ప్రతిధ్వని వస్తుంది ఇంట్లో. ప్రతిధ్వని అంటే మాట్లాడిందే మళ్ళీ అనిపిస్తుంది అన్నమాట. దానివల్ల కలహాలు, లేనిపోని గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని వెంటిలేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణం చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడాను ఈ విధి విధానాల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.